మార్క్ శంకర్ ప్రమాదంపై చిరంజీవి స్పందించారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడని చిరంజీవి ట్వీట్ చేశారు. కానీ మార్క్ శంకర్ ఇంకా కోలుకోవాలన్నారు. తమ కుల దైవం ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడని తెలిపారు. మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. 2 రోజుల క్రితం సింగపూర్లోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్డులోని భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులోనే 30 మంది పిల్లలు సమ్మర్ క్యాంప్లో ఉండగా వారిని రెస్క్యూ చేసి ఫైర్ ఫైటర్స్ కాపాడారు. ఈ క్రమంలో అక్కడ ఓ చిన్నారి చనిపోయినట్లు తెలియగా మార్క్ శంకర్ కూడా వారిలో ఉన్నారనే వార్త తెలుగు రాష్ట్రాలతో పాటు రాజకీయ ప్రముఖుల్లో కూడా సంచలనం కలిగించింది. పవన్ కళ్యాణ్ కుమారుడు కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. పవన్ వారందరికీ ధన్యవాదాలు తెలిపిన అనంతరం సింగపూర్ వెళ్లారు. ప్రస్తుతం ఆయన తన అన్నా వదినలతో కలిసి బాబు పరిస్థితిని పర్యవేక్షించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు జనసేన కార్యకర్తలు కూడా మార్క్ శంకర్ క్షేమ సమాచారం కోసం ఎదురు చూడగా ఆందోళన అక్కర్లేదని డాక్టర్లు చెప్పడంతో రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. ఈలోపే మెగాస్టార్ చిరంజీవి కూడా బాబు ఇంటికొచ్చేశాడని చెప్పడంతో మరింత ఆనందంలో మునిగిపోయారు. మార్క్ శంకర్ ప్రమాదంపై చిరంజీవి స్పందించారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశారని చేసిన చిరంజీవి ట్వీట్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే మార్క్ శంకర్ ఇంకా కోలుకోవాలని చెప్పి చిరంజీవి చెప్పారు. తమ కుల దైవం ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడని చిరంజీవి ట్వీట్ చేశారు. మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి చిరు ధన్యవాదాలు చెప్పారు. అయితే 2 రోజుల క్రితం సింగపూర్లోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఉన్న రివర్ వ్యాలీ రోడ్లోని భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇందులోనే 30 మంది వరకు పిల్లలు సమ్మర్ క్యాంప్లో ఉన్నారు. వారిని రెస్క్యూ చేసి ఫైర్ ఫైటర్స్ కాపాడటం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో అక్కడ ఓ చిన్నారి చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే మార్క్ శంకర్ కూడా వారిలో ఉన్నారనే వార్త అటు తెలుగు రాష్ట్రాలతో పాటు రాజకీయ ప్రముఖుల్లో కూడా సంచలనం కలిగించింది. పవన్ కళ్యాణ్ కుమారుడు కోలుకోవాలంటూ అందరూ ఆకాంక్షించారు. అయితే పవన్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలిపిన అనంతరం సింగపూర్ వెళ్లారు. ఇక ప్రస్తుతం ఆయన తన అన్నా వదినలతో కలిసి బాబు పరిస్థితిని పర్యవేక్షించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు జనసేన కార్యకర్తలు కూడా మార్క్ శంకర్ క్షేమ సమాచారాల కోసం ఎదురు చూడగా ఆందోళన అక్కర్లేదని డాక్టర్లు చెప్పడంతో కాస్త రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. ఈలోపే మెగాస్టార్ చిరంజీవి కూడా బాబు ఇంటికొచ్చేశాడని చెప్పడంతో మరింత ఆనందంలో మునిగిపోయారు.